ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో మామిడి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫార్మ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాక్టర్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా టోకెన్ పద్ధతిలో ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి పంటను క్యూ పద్ధతి ద్వారా కొనుగోలు చేస్తుండటంతో ట్రాక్టర్లు వరుస కట్టాయి. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లు నిలిచిపోయాయి. పంటను అమ్మేందుకు తిండి, నీళ్లు, నీడ లేక అవస్థలు పడుతూ ఉన్నారు మామిడి రైతులు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి లైవ్ లో అందిస్తారు. మూర్తి, మహేశ్వరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పెడచెవిని పెడుతోంది. ప్రధానంగా యొక్క చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి జైన్ ఫ్యాక్టరీ ముందు పడిగాపులు కాస్తున్నటువంటి మామిడి రైతుల ట్రాక్టర్ల లోడుతో 2 నుంచి 3 రోజుల పాటు ఫ్యాక్టరీ బయటే ఇలాగా రోడ్ల పక్కన 2 కిలోమీటర్ల మేర పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జీడి నెల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు పంటను తీసుకువచ్చి వారంతా కూడా ట్రాక్టర్ల లోడుతో వీరంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రధానంగా మామిడి పంటకు సంబంధించి కిలో 8 రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ చెప్పినటువంటి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో యొక్క జైన్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం 4 నుంచి 5 రూపాయలకే కొనుగోలు చేస్తుండడంతో రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 2 నుంచి 3 రోజుల పాటు వీరంతా కూడా ఎదురు చూస్తే తప్ప కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 100 టోకెన్లు ఇచ్చి వారు చేతులు దులుపుకుంటారు. ఎలాంటి కష్టాలు ఉన్నాయి? రైతులందరికీ నమస్కారము. ఇప్పుడు 5వ నెలలో తెరవలసిన మామిడి ఇప్పుడు 6వ నెల 10వ తేదీకి డిక్లేర్ చేసినారు. కాయ ఆల్రెడీ తోపులలో ఫుల్గా మెచ్యూర్ అయిపోయింది. ఏం పట్టించుకొని గవర్నమెంట్ అయిపోయింది. 8+4 అన్నారు. మనుగులాలు పడి మధ్యస్థాలు పడి ఫ్యాక్టరీ వాళ్ళు అట్టే కలెక్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి 8+4 అమలు చేస్తామన్నారు. 8+4 అమలు చేస్తామని చెప్పేసి బోర్డు పెట్టి 7+4 2 రోజులు అమలు చేసి మళ్ళా 7+4 లేదు 6+4 అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అన్లోడ్ చేసుకునే పరిస్థితి. 2 రోజులు టోకన్లు ఇచ్చినారు. ఇప్పుడు టోకన్లు కూడా లేదు. డైరెక్టర్గా తోలుకోవచ్చేయండి, 100 టాటర్ రనండి, 200 రనండి అని చెప్పినారు. 100 వేసి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 25 ఏళ్ళుగా మేము కాయలు ఇదే ఫ్యాక్టరీకి జైన్ 1కు తోలుతా ఉన్నాము. వాళ్ళు పగులు 150, నైట్ 150 లోడ్లు క్రషింగ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు లేట్ చేసి ప్రజల్ని, ఎందుకంటే తోపులలో ఫుల్గా మాగిపోతే 4కో 5కో 3కో రైతులు దింపేసి పొడుస్తారటని చెప్పేసి ఇది చేస్తా ఉన్నారు. తప్పితే రైతులకి మేలు చేసే పరిస్థితి లేదు. రైతే రారాజు అంటారు. రైతు ఆడ రారాజు అయినాడు. ఆడకు తినే పరిస్థితికి తీసుకొచ్చినాడు. రేషన్ బియ్యం కూడా తినే పరిస్థితిలో లేదు రైతు. ఇప్పుడు 10 ఎకరాల మామిడి ఉంది. 10 ఎకరాల మామిడిలో కనీసం ఒకరికి కాసినాయి, కొందరికి కాయలేదు. ఇప్పుడు ఒక 5 ఎకరాలు కలెక్టర్ గారిని వచ్చి విజిట్ చేయమని చెప్పండి. ఇప్పుడు మేము ఎప్పుడు 100 టన్నులు తోలుతా ఉన్నాం. ఈరోజు కాయనే లేదు. ఆ కాసిన దానికి కూడా 6 రూపాయలు మద్దతు ధర లేదు. నాకు పెట్టుబడి కూడా 2 లక్షల రూపాయలు కూడా రాదు నాకు 10 ఎకరాలలో. ఇప్పుడు రోజు టాపీ పనిచేసే మేస్త్రికి 1000 రూపాయలు కూలి, మేము భోజనం పెట్టి మేము టీ ఇచ్చి 1000 రూపాయలు కూలి వాళ్ళకి. వాళ్ళు 10 నెలలు పని చేసినా కూడా 3 లక్షల రూపాయలు వస్తుంది. అదే రైతుకి 2 లక్షల రూపాయలు రాకపోతే ఆ రైతు ఏం చేయాలా? సొసైటీలో ఎట్లా బతకల్లా? ఏం చేయాలా? గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నారు? కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 8+4 అమలు చేయకపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసేది తప్పదు. నేను కలెక్టర్ గారికి అదే చెప్తున్నాను. అన్ని ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించి 8+4 అమలు చేయాలా. 8+4 లేకపోతే రైతులు అడుగు తినే పరిస్థితి వచ్చింది. రైతుల ఐక్యత 8+4 రైతుల ఐక్యత వర్ధిల్లాలంటూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతు నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి, డిస్ట్రిక్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్. అయినా కానీ 2 నెలలుగా, ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా ఈ అగసాట్లు రైతులకు కష్టాలు లేకుండా 15 రూపాయలు పైపెచ్చు కానీ 30-40 రూపాయల వరకు అమ్మింది. కానీ అది ఏమి టైమో కానీ 2 నెలలుగా కలెక్టర్ గారు
ప్రజాప్రతినిధులు ఎప్పుడూ లేదు. 2 నెలలుగా మధ్యస్థ మీటింగులు పెట్టి చేశారు. కలెక్టర్ గారికి చేసిన పని విఫలమైంది. ఎందుకంటే ప్రభుత్వం ముందుకొచ్చింది. మామూలుగా మే నెల 20వ తారీఖే తోతాపురి చిత్తూరు జిల్లాలో జ్యూస్కి స్టార్ట్ చేసే ఫ్యాక్టరీలు, చిత్తూరు జిల్లాలో 35 నుంచి 40 ఫ్యాక్టరీలు ఉంటే 35 ఫ్యాక్టరీలు రన్నింగ్ ఉందంటూ ఉన్నారు. ఈ రోజుకి కూడా 18 నుంచి 20 ఫ్యాక్టరీలకే రన్నింగ్ పరిమితి ఉంది. మొన్న 14లో వచ్చి మినిస్టర్ గారు వచ్చి అనౌన్స్ చేసినారు 10 రోజుల క్రితం 8+4 అన్నట్టు. 8 ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు, 4 గవర్నమెంట్ మద్దతు ఇస్తుందని. కానీ సీఎం గారు కావచ్చు, మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ అనౌన్స్ చేసిన ఏ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రైతులకి ఈరోజు మే 20 నుంచి తేల్చింది జూన్ 10-15 వస్తే కూడా స్టార్ట్ చేస్తామనే ఆలోచనే వాళ్ళకి లేదు. గత సంవత్సరం అయితే 20 నుంచి 30 రూపాయలకు వాళ్ళే కొన్నారు. ఏ కలెక్టర్ గారు చెప్పలేదు, ఏ రైతులు ఈ రేటు ఇవ్వమని కోరలేదు. పోయిన సంవత్సరం నీకు 20 నుంచి 30 రూపాయలు ఇచ్చిన రేటు నీకుండి ఆ జ్యూస్ ఇంకా ఉందంటావు. ఈరోజు గవర్నమెంట్ ఇంత కష్టపడి కనీసం మీరు అడిగిన రేటే కలెక్టర్ గారు 10 అడిగితే కూడా మేము 10 లేమని గుజ్జు పరిశ్రమ వాళ్ళు 8 రూపాయలు కలెక్టరేట్లోనే మీరు డిసైడ్ చేసింది. ఏ ఫ్యాక్టరీ వాడు 8 రూపాయలు ఇస్తూ ఉండరు. సీఎం గారు ఆదేశం, అగ్రికల్చర్ గారు మినిస్టర్ ఆదేశంతో మీరు 8 రూపాయలు అనౌన్స్ చేసి మేము 4 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ అంటారే కానీ ఏ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ 35 యూనిట్లలో 8 రూపాయలు బోర్డు వేసి ఏ రైతుకు మీరు స్లిప్ ఇచ్చి ఉన్నారు? నిన్న అదే పుట్టిన్స్లో ఒక చిన్న మాట, పుట్టిన్స్లో వచ్చి మినిస్టర్ గారేమో కలెక్టర్ గారి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో 5 రూపాయలు 6 రూపాయలు బోర్డు ఉందని రైతులు అరుస్తూ ఉంటే మీరు 8 రూపాయలు ఏంటి అంటారు? బిల్లు పైన ఎందుకు 8 రూపాయలు లేదని మీరు అంటున్నారు. రైతులకు సంబంధించి 8 రూపాయలకు కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావట్లేదంటూ రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో 20 రూపాయల నుంచి 30 రూపాయలు కిలో కొనుగోలు చేసినటువంటి ఇదే జ్యూస్ ఫ్యాక్టరీలు ఈరోజు 6 రూపాయలకు 5 రూపాయలకి కొనుగోలు చేస్తూ రైతుల పాలిట ఇబ్బందులు గురి చేస్తోందంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మామిడి రైతులంతా కూడా ఈరోజు చాలా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ మూర్తి.